ఆఫీస్లో మనం ఇవాళ తెలియజేసే కార్యక్రమం పెట్టుకున్నాం. మన కార్యక్రమంలో ఇవాళ మన పాత రేపల్ విజన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి నాగమల్లేశ్వర గారు కార్యక్రమంలో పాల్గొంటారు. జోహార్ కామ్రేడ్ మోటి హనుమంతరావు గారు, జోహార్ కామ్రేడ్ మోటి హనుమంతరావు గారు, జోహార్ కామ్రేడ్ మోటి హనుమంతరావు గారు. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం నూతన ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటిది 1917 ఆ సంవత్సరంలో మోటూరు హనుమంతరావు గారు అక్టోబర్ విప్లవం ఆ సంవత్సరంలో మోటూరు హనుమంతరావు గారు మన పక్కన ఉన్నటువంటి వెలటూరు గ్రామంలో జన్మించడం జరిగింది. మోటూరు హనుమంతరావు గారు 25వ వర్ధంతిని ఈరోజు మనం రేపల్లి సిపిఎం ఆఫీసులో నిర్వహించడం జరుగుతుంది. మోటూరు హనుమంతరావు గారు సిపిఎం నేతగా, వ్యవసాయ కార్మిక, రైతాంగ, అట్లనే ప్రజాశక్తి పత్రిక మొత్తం వ్యవస్థాపక సంపాదకులుగా విశేషమైన కృషి చేశారు. మోటూరు హనుమంతరావు గారు రేపల్లి నియోజకవర్గానికి మద్రాస్ అసెంబ్లీగా ఉన్నప్పుడు 1952లో తొలి శాసనసభ్యులుగా రేపల్లి నియోజకవర్గానికి మోటూరు హనుమంతరావు గారు ప్రాతినిధ్యం వహించారు. మోటూరు హనుమంతరావు గారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా తర్వాత రాజ్యసభకి ఆయన ఈ ప్రాంతం నుంచి తొలి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మోటూరు హనుమంతరావు గారు ప్రజా సమస్యల మీద ఒక నిర్దిష్టమైన అవగాహనతో శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, దాని మూలాల మీద సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పే దాంట్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన తన వీడ్కోలు దాంట్లో కూడా శాసనసభ కానీ రాజ్యసభలో కానీ పనిచేయడంతో పాటు మళ్ళా ఈ అయిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో పనిచేయటం ఆనందాన్ని ఇచ్చింది. ఆ రూపంలో ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తామని తెలియజేయడం. ఇలా వ్యవసాయ కూలీలకు సంబంధించి కూల్ రేట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఒక సంపన్నమైన వర్గ కుటుంబంలో జన్మించినప్పుడు కూడా, రైతాంగ కుటుంబంలో ఉన్నప్పటికి కూడా కూలీలకు సంబంధించినటువంటి కూల్ రేట్ల సమస్యల మీద ఒక సమగ్రమైన అవగాహనతో ఆ రకంగా పనిచేసినట్టు. అట్లానే 1964 భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ చీలికల్లో భాగంగా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఎం వైపు మోటూరు హనుమంతరావు గారు రావటం, సిపిఎంలో కూడా ఒక సుదీర్ఘమైనటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, సిపిఎం గుంటూరు జిల్లా ఉద్యమం కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, లంక గ్రామాల్లో ఇప్పుడు పోతర్లంక వాటర్ స్కీమ్ కానీ, లేదు వ్యవసాయానికి సంబంధించి కానీ అనేక సూచనలు సలహాలు చేసిన దాంట్లో మోటూరు హనుమంతరావు గారు కీలకమైన పాత్ర వహించారు. ఈరోజు ప్రజాప్రతినిధులుగా చాలామంది కౌన్సిలర్లు, సర్పంచ్ స్థాయి వాటికి పోటీ పడుతూ ఉన్నారు, ఏదో మేము ప్రజాప్రతినిధులుగా ఉండాలని చెప్పేసి. కానీ పదవులకే వన్ని తెచ్చే పద్ధతిలో మోటూరు హనుమంతరావు గారు పనిచేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అట్లాంటి ఉద్యమాలు జరిగినప్పుడు కూడా ప్రజాశక్తి పత్రిక ద్వారా అనేక రకాలైన వ్యాసాలని ప్రజలకు అందించిన దాంట్లో కానీ ఘాటైనటువంటి ప్రజాశక్తి పత్రిక